Hello Andy, welcome back to 3TV Real Estate and this is your realtor Ravi Prakash once again. So లాస్ట్ వీడియోలో అమరావతి అండ్ అమరావతి రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ హైదరాబాద్ మీద ఎలా ఉండబోతుంది, అలాగే ఫ్యూచర్ అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్ కేస్ అమరావతి క్యాపిటల్ అయితే. సో ద నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న రూలింగ్ పార్టీయే మళ్ళీ రూలింగ్లోకి వస్తే దే ఆర్ వెరీ క్లియర్ వైజాగ్ ఈజ్ ద క్యాపిటల్ అని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఇన్ కేస్ వైజాగ్ క్యాపిటల్ అయితే రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వైజాగ్లో ఎలా ఉంటుంది, ఆ సరౌండింగ్స్లో ఎలా ఉంటుంది, అలాగే దాని ఇంపాక్ట్ హైదరాబాద్ మీద ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్ అండి. అమరావతి అండ్ వైజాగ్ ఆర్ ఎంటైర్లీ టూ డిఫరెంట్ సిటీస్ అండి. ఇప్పుడు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చి ఇన్ కేస్ అమరావతి వైజాగ్ అని కనుక క్యాపిటల్ చేస్తే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు అక్కడ కొన్ని ఉన్నాయి. వైజాగ్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, ఎస్టాబ్లిష్డ్ సిటీ అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఉంది. దానికి రిలేటెడ్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ ఆన్ అవుతుంది క్యాపిటల్ వస్తే. ప్లస్ వైజాగ్ రియల్ ఎస్టేట్కి ఉండే ఒక యునిక్ ఫీచర్ ఏంటంటే ఎప్పుడు కూడా స్పైక్ ఉండదు వైజాగ్ రియల్ ఎస్టేట్లో. స్లో అండ్ స్టడీ పర్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది వైజాగ్ రియల్ ఎస్టేట్లో. సో ఎట్ ఏ టైమ్ ఎమోషనల్ బయింగ్, స్పెక్యులేషన్ యాక్టివిటీస్ తక్కువ ఉంటాయి వైజాగ్ రియల్ ఎస్టేట్లో. సో అలా తీసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ కొంత తక్కువ ఉంటుంది. ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది, కానీ అమరావతి రియల్ ఎస్టేట్ చేసినంత ఇంపాక్ట్ అయితే వైజాగ్ రియల్ ఎస్టేట్ చెయ్యదు. దానికి రీజన్ ఏంటంటే వైజాగ్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా పెర్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది. స్పెక్యులేషన్ యాక్టివిటీస్ని అక్కడ క్లయింట్స్ పెద్ద సపోర్ట్ చేయరు. సో కొంచెం అడ్వాన్స్డ్ క్లయింట్స్, మెచ్యూర్ థింకింగ్ ఉన్న క్లయింట్స్ అని చెప్పొచ్చు. ప్లస్ వైజాగ్ రియల్ ఎస్టేట్ అంటే క్లియర్గా చెప్పాలంటే క్యాపిటల్ మీద బేస్ అయ్యలేదు. వైజాగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా. స్మార్ట్ సిటీస్లో టాప్ 20 స్మార్ట్ సిటీస్లో వైజాగ్ ఒకటి. స్మార్ట్ సిటీస్ ద్వారా వచ్చే ఇన్సెంటివ్స్ లేకపోతే ఎమ్యూనిటీస్ వర్క్ కంప్లీట్ చేసుకున్న సిటీస్లో వైజాగ్ ఒకటి. పోర్ట్ సిటీ, దానికి ఉన్న పెద్ద అసెట్ ఏంటంటే ఇట్స్ స్ట్రెంగ్త్, కోస్టల్ లైన్, అలాగే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇట్స్ అట్మాస్ఫియర్, ఇట్స్ ఎ టూరిజం ప్లేస్, అదంతా మీకు తెలిసిందే. సో ఆల్రెడీ డెవలప్డ్ సిటీ వైజాగ్ అనేది, డెవలప్డ్ సిటీ ఆర్ డెవలపింగ్ సిటీ. ఇంకా వైజాగ్ ఉన్న అతిపెద్ద స్ట్రెంగ్త్ చెప్పాలంటే ఇట్స్ కనెక్టివిటీ అండి. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వైజాగ్ నుంచి ఉన్న కనెక్టివిటీ వైజాగ్ రియల్ ఎస్టేట్కి కూడా చాలా అంటే చాలా పెద్ద స్ట్రెంగ్త్. ఈ లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ ఏర్పడటానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ అక్కడ ఉంటాం, వైజాగ్ స్టీల్ ఇలాంటివి. సో వైజాగ్ స్టీల్ అక్కడ ఫ్లరిష్ అవ్వాలంటే టోటల్ ఇండియా మొత్తానికి ఒక గుడ్ కనెక్టివిటీ, ఒక మంచి కనెక్టివిటీ ఉండాలి వైజాగ్ నుంచి. సో ఆ కనెక్టివిటీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది వైజాగ్కి. ఓవరాల్ ఇండియాలో ఏ ప్లేస్కి రీచ్ అవ్వాలన్నా వైజాగ్ నుంచి మంచి కనెక్టివిటీ ఉంది. సో క్యాపిటల్ మీద వైజాగ్ రియల్ ఎస్టేట్ డిపెండ్ అయ్యలేదు. ప్లస్ స్పెక్యులేటివ్ మార్కెట్ కానే కాదు వైజాగ్ మార్కెట్. సో ఈవెన్ అక్కడ క్యాపిటల్ వచ్చినా కూడా మేజర్ చేంజెస్ అయితే ఉండవు. రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి అంటే డెఫినెట్గా పెరుగుతాయి. నేను చెప్పేది ఏంటంటే స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ అంటే మ్యాటర్ ఆఫ్ డేస్లో, మ్యాటర్ ఆఫ్ మంత్స్లో ప్రైజెస్ పెంచుకుంటా వెళ్ళి ఒక అగ్రిమెంట్ మీద ఇంకొక అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ మీద ఇంకొక అగ్రిమెంట్, ఫైనల్గా ఎండ్ యూజర్ స్టక్ అయిపోవటం, అలాంటి యాక్టివిటీస్ ఉండవని చెప్తున్నాను. ప్లస్ వైజాగ్ పీపుల్ లేకపోతే వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ రిలేటెడ్ పీపుల్ వైజాగ్లో ఇన్వెస్ట్ చేసుకోవటానికే ఇష్టపడతారు. వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఇన్వెస్ట్ చేయరు అంటే అందరూ అని కాదు, కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చేస్తారు. ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. ఎప్పుడు వెన్ కంపేర్డ్ విత్ కృష్ణా అండ్ గోదావరి, ఎన్టీఆర్ డిస్టిక్ అండ్ గుంటూరు డిస్టిక్తో కంపేర్ చేసుకుంటే వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా తక్కువ. సో ఆ ఇంపాక్ట్ కూడా అలాగే తక్కువ ఉంటుంది. అట్లా అని చెప్పి పూర్తిగా ఉండదు అనుకోవటానికి లేదు, ఉంటుంది. బట్ నెగ్లిజిబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ వైజాగ్
రియల్ ఎస్టేట్ అయితే క్యాపిటల్ వస్తే ఫ్లరిష్ అవుతుందండి. ఎందుకంటే వైజాగ్ రియల్ ఎస్టేట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్యారలల్గా, అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ప్యారలల్గా, అక్కడున్న ఎంప్లాయ్మెంట్ జనరేటర్స్కి ప్యారలల్గా ఎప్పుడైతే ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయో అది లాంగ్ టర్మ్ నడుస్తుంది. సో ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ వైజాగ్ రియల్ ఎస్టేట్ అండి. అంటే ఇన్ కేస్ క్యాపిటల్ వస్తాయి, క్యాపిటల్ రాకపోయినా కూడా ఇన్వెస్ట్ చేయడానికి గుడ్ మార్కెట్ వైజాగ్. ఇప్పుడు అలాగే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది భోగాపురంలో, అది ఒక పెద్ద సెట్ అవుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన ప్రతి సిటీ కూడా రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఫ్లరిష్ అయింది, మీ అందరికీ తెలిసింది. సో భోగాపురం ఎయిర్పోర్ట్ ఈజ్ గెటింగ్ రెడీ, అది ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ప్లస్ వైజాగ్ రియల్ ఎస్టేట్లో ఉన్న ఇంకొక యూనిక్ థింగ్ ఏంటంటే మీకు లగ్జరీ రియల్ ఎస్టేట్కి అక్కడ స్కోప్ ఉంది బికాజ్ ఆఫ్ ఇట్స్ కోస్టల్ లైన్. అలాగే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఉంది, ఎఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా ల్యాండ్స్ అవైలబిలిటీ ఉంది. సో ఆల్ సెక్టర్స్ ఆఫ్ క్రైండ్ ఎఫర్టబుల్ ప్రైజెస్లో మనం పర్చేజ్ చేసుకోవచ్చు, మిడ్ లెవెల్లో పర్చేజ్ చేసుకోవచ్చు, లగ్జరీ రియల్ ఎస్టేట్ కూడా వైజాగ్లో పర్చేజ్ చేసుకోవచ్చు. సో అన్ని లెవెల్ ఆఫ్ రియల్ ఎస్టేట్స్ అంటే మిడ్ లెవెల్ రియల్ ఎస్టేట్, లో లెవెల్ రియల్ ఎస్టేట్, నాట్ లో లెవెల్ సారీ అఫోర్డబుల్ రియల్ ఎస్టేట్ అండ్ లగ్జరీ రియల్ ఎస్టేట్ కూడా జరుగుతున్నప్పుడు న్యాచురల్గా ట్రాన్సాక్షన్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ క్యాపిటల్ రావటం అనేది వైజాగ్కి లేకపోతే ఆ చుట్టూ ఉన్న డిస్ట్రిక్ట్స్కి, విజయనగరం లాంటి డిస్ట్రిక్ట్స్కి యాడెడ్ వాల్యూ, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ పెరగటానికి అది సపోర్ట్ చేస్తుంది. అట్లా అని చెప్పి అద్భుతాలు జరుగుతాయి అనేది అయితే ఏమీ లేదు. దేర్ పీపుల్ ఆర్ నాట్ లైక్ దట్. ఆ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ని వైజాగ్ సపోర్ట్ చేయదు. దాని ఇంపాక్ట్ హైదరాబాద్ మీద చూస్తే నామినల్ ఉంటుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని స్పీడప్ చేయటం, స్లో డౌన్ చేసే అంత ఇంపాక్ట్ అయితే వైజాగ్ రియల్ ఎస్టేట్ చూపించదు. దట్స్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ అండి. సేమ్ రిక్వెస్ట్ అగైన్, వైజాగ్ రిలేటెడ్ పీపుల్ ఎవరైనా ఈ వీడియో చూస్తే అక్కడ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, అక్కడ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే సో ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ డూ దట్ అండి అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.